మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు, ఉత్కల తెలుగు సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు యాళ్ల కొండబాబు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మృతితో రాయగడ పట్టణంలో విషాదం నెలకొంది. గురువారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన కొండబాబును కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కొండబాబు పార్థివ దేహాన్ని రాణిగూడ ఫామ్లోని ఆయన స్వగృహంలో ఉంచారు. శుక్రవారం ఉదయం ఆయన మృతివార్త పట్నంలో దావానలంలా వ్యాపించడంతో అభిమానులు, శ్రేయోభిలాషులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో గత 4 ఏళ్లుగా ఉత్కల తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను కొండబాబు ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. కొండబాబు గతంలో బీజేడీలో క్రియాశీలకంగా పనిచేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కర్ రావుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. అనంతరం బీజేపీలో చేరి పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ పార్టీ అధిష్టానంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కొండబాబు అకాల మరణం రాజకీయ, సామాజిక వర్గాలతో పాటు తెలుగు ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. రాయగడ ఎమ్మెల్యే కద్రక అప్పలస్వామి, కొరాపుట్ లోక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, ఎస్డీసీ వైస్ చైర్మన్ మంజుల మినియక, బీజేడీ సీనియర్ నాయకుడు సుధీర్ దాస్, పి గౌరీశంకర్ తదితర ప్రముఖులు కొండబాబు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇలాంటి తాజా వార్తల కోసం మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.